విజయ్ గారు చాలా డల్గా ఉన్నట్టున్నారు. విషయం ఏంటో మరి? ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ నాకే రావాల్సిందే, అనవసరంగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. సరదాగా బయటికి తీసుకొచ్చారు. ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటే ఎప్పుడూ బిజినెస్ బిజినెస్, తొక్కులో బిజినెస్. ఏంటి మధ్య చిట్టి గారు బాగా కోపడుతున్నట్టున్నారు. మనసులోకి ఏదో కొత్త ఆలోచన వచ్చినట్టుందే. అదేం లేదు, ఈ మధ్య కన్ఫ్యూజన్ ఎక్కువవుతుంది. ఏం పేరు? హరీష్. బైక్ క్యాబ్ నడపటం నా పని. నాకంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఇదే నా పరిచయం. ఐస్ క్రీమ్. చా, ఇతను అడిగానంటే శృతి కాదు కదా. చా, అంటే ప్రతిసారి నువ్వు లేట్గా వచ్చేది శృతి నీ బైక్ తీసుకెళ్తున్నందుక? అబ్బా నాన్న, ఇప్పుడు అది ఇంపార్టెంటా? చెప్పింది విను. సరే చెప్పు. దిగండి మేడం. మీరు అడిగిన ఐస్ క్రీమ్ అదిగోండి. నేను క్యాజువల్గా అన్నానండి. సడన్గా ఐస్ క్రీమ్ చూడగానే తినాలనిపించి అలా ఫ్రెండ్తో ఉన్నాను అనుకున్నాను. మీకు ఐస్ క్రీమ్ తినాలనుంది కదా, వెళ్ళి తినండి. నేను ఒక పిచ్చిదాన్ని. ఐస్ క్రీమ్. ఓకే, థ్యాంక్ యూ. అతని ప్లేస్లో నేనున్నా నీకోసం అదే చేసేవాడిని. అదే విజయ్ గారు, మీరు మీ కూతురు కాబట్టి చేశారు. అతను ఎందుకు చేస్తాడు? అయితే ఆలోచించాల్సిన విషయమే. అందుకే నాన్న, పూర్తిగా విను. సరే చెప్పు. ఎంతైంది? 135 రూపీస్ అయింది మేడం. చేంజ్ లేదు. పర్లేదు, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. డ్రైవింగ్లో ఉంటే రెస్పాండ్ కూడా కాదు, మెంటల్ది. ఛా, అమ్మయ్యా, వచ్చేసింది. పద పద పద. ఏంటి ఇంత లేటు? ఓవర్ యాక్షన్ ఆపింగ్. సిగ్గెక్కువ, అసలు ఏది మాట్లాడు. అసలు ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు డాడీ. ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. ఎప్పుడు నువ్వేదో ఒకటి అడుగుతావు కదా, అడుగు. అయితే ఏం చేద్దాం? హీఈస్ కామ్, ఇన్నోసెంట్, కానీ నాకు నచ్చలేడు. మరి ఎలాంటి వాడైతే నచ్చుతాడు? చెప్పనుగా.
ఎందుకు చెప్పావు? నాకు ఇలాంటి వాడే కావాలని చెప్పాననుకో, రేపు వాడిని నా ముందుకు తీసుకొచ్చి చూపించి వీడే నీకు నచ్చిన వాడని చెప్తావు. అందుకే నేను చెప్పను. వాడెవడో అసలు. ఏంటి నవ్వుతున్నావు? ఇది నీకు జోక్లా ఉందా? అప్పుడప్పుడే నా చిటికిన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తున్నావు. అప్పట్నుంచి అన్నీ నేనే అయి పెంచాను. నీకు ఎలాంటి వాడు కావాలో నాకు తెలీదా? బానే తెలుసుకున్నావులే. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి బైక్ క్యాబ్ అన్నాను కదా అని అదొక్కటే ఫిక్స్ అయ్యారా? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా అండి. ఏదో ఒకటి చేసుకుంటూ బతకాలిగా మరి. హలో సార్, హౌ ఆర్ యూ? సార్ ఎక్కడున్నారు? ఓ 2 minutesలో పికప్ చేసుకుంటాను సార్. లిఫ్ట్ ప్లీజ్. స్టాప్ స్టాప్. కొద్దిగా అక్కడి దాకా. కూర్చోండి. Yeah, Satish. I'm out of session for today. I will call you. We have to rearrange the conference at any cost. Yeah. I will get back to you. What? I am coming. I am coming there. సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ? సాఫ్ట్వేర్ కాదు, బిజినెస్. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ? బిజినెస్. బిజినెస్. ఏం బిజినెస్? ఇండస్ట్రియలిస్ట్ విజేంద్ర ప్రసాద్ తెలుసా? లేదు. అతని కంపెనీలో వర్క్ చేస్తున్నారా? అందులో శాలరీ ఎంత? హలో వైషు. ఏ టైంకి కలుద్దాం? ఓ 1 అవర్లే. ఓకే, డ్రాపింగ్ అయ్యాక కాల్ చేయి. వైషు వైషు, నేను చెప్పేది వినిపిస్తుందా? లైన్లో ఉన్నావా? చెప్పు. ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న ప్లేస్ లో కలుద్దాం. సరే, ఓకే. ఓకే, బాయ్. ఇక్కడ ఆపేసే. ఇక్కడేనా? చుట్టూ రోడ్డు తప్ప ఏం లేదు. ఇక్కడ మీకేం పని? పని ఉంది, నువ్వెలా రా. చెప్పండి. నా కూతురు కోసం ఎన్ని మెట్లు దిగడానికైనా నేను ఆలోచించను.
కానీ నాకంటే కింది మెట్టులో నా కూతురుండడం నేను సహించలేను. నా పేరు విజయేంద్ర ప్రసాద్, వైష్ణవి డాటర్ ఆఫ్ విజయేంద్ర ప్రసాద్. వైష్ణవి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలదు. వైష్ణవిని నీకిచ్చి పెళ్లి చేస్తే తను ఒక్కరోజైనా సుఖంగా ఉంటుందని ఒక తండ్రిగా నాకు అనిపించట్లేదు. నా కూతురుని చాలా గొప్పగా చూసుకోవడానికి ఇదంతా సంపాదించాను. తనదొక నార్మల్ లైఫ్ అని తక్కువ అంచనా మాత్రం వేయకు. తను ఎంత విఐపి స్టేటస్ లో ఉన్నా కూడా తను నార్మల్ గానే ఉంటుంది. ఎవ్వరూ లేని అనాథవి. బంధాల విలువ నీకేం తెలుసు? నిజంగా నీకు వైష్ణవిపై ప్రేమ ఉంటే తనకి దూరం ఉండు. ఇదంతా నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. కాదంటే నాకు ఇంకోలా కూడా చెప్పడం తెలుసు. ఏంటి హరీష్ ఇలా చేస్తున్నాడు? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడేంటి? అసలు ఏమై ఉంటుంది? హలో హరీష్, నా పేరు విజయ్, వైషుకి నాన్నని. ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు హరి? నాకు మాట్లాడాలని లేదు. వెళ్ళిపో. అంత కోపం ఎందుకు హరి? నేనేదన్నా హర్ట్ చేసుంటే సారీ. ఇప్పుడేంటి? నేను నీతో మాట్లాడట్లేదని మీ నాన్న ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ విజేంద్ర ప్రసాద్ను తీసుకొని బెదిరించడానికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు హరి? అమ్మా, నీకు నాకు సెట్ కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు. మీ అమ్మాయిని నేనేం ప్రేమించలేదు. తీసుకెళ్ళండి. ఎవ్వరూ లేని అనాథని సింపతి వాడుతున్నాడు. అతని బైక్ మీద వెళ్లే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో నువ్వు ఒకదానివనే అనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. థ్యాంక్స్. వైశ్యుకి మంచి తండ్రిగా ఉండగలరు, మంచి భర్తని తీసుకురాలేరు. ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేనే గెలిచాను. విష్ మీ గుడ్ లక్. ఓడిపోవడం కూడా తెలుసుకోండి. విజేంద్ర ప్రసాద్ గారు, మీకు చెప్పకుండా ఏ పని చేయని వైశ్యు నా గురించి చెప్పిందే కానీ మా ఇద్దరి ప్రేమ గురించి మీకు చెప్పలేదంటే
తను నన్ను ఎంత పర్సనల్గా తీసుకుందో వివరించి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ నేనే గెలిచాను. ఇంకో విషయం, మీకు భయపడ్డాను కాబట్టే మీరు అనుకున్నట్టు జరుగుతుంది అనుకోకండి. మీరు నో అంటే వైశ్యు మీ మాట వింటుంది కానీ బాధపడుతుంది. నా ఇంటి గడప ముందు వరకు వచ్చిన వైశ్యుని ఇంట్లోకి తీసుకువెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. బంధాల గురించి విజేంద్ర ప్రసాద్ గారికి వివరించాల్సిన అవసరమే లేదనుకుంటా. మీరు గెలవలేదు, నేనే గెలిపించాను. అది వైశ్యు మీద నాకున్న ప్రేమ. ఏంటమ్మా, ఇంకా నిద్ర రావట్లేదా? మరి బయటికి వెళ్దామా? డాడీ, నువ్వు హరిని ముందే కలిసావు కదా? ఎందుకు డాడీ హరిని కలిసావు? అలా వాడు నీతో చెప్పాడా? అది నువ్వెలా చెప్తున్నావు డాడీ? మీ పూర్తి పేరు, మీరేం చేస్తారు, మనది రిచ్ ఫ్యామిలీ అని నేనెప్పుడు చెప్పలేదు డాడీ. హరీష్ నీకు సరిపోడమ్మా, అతన్ని మర్చిపో. అది నువ్వెలా చెప్తున్నావు డాడీ? నువ్వు నా కూతురు కాబట్టి, నీకెలాంటి వాడు కావాలో నాకు తెలుసు కాబట్టి. నీ కూతురికి హరి అంటే ఇష్టమని నీకు తెలీదా డాడీ? తెలుసు. హరితో దూరం నుండే బాగుంటుంది, దగ్గర నుండి ఆ లైఫ్ నువ్వు భరించలేవమ్మా. హరితో నా పెళ్లి కరెక్ట్ కాదంటారా డాడీ? ఇక్కడ ఉన్న ఆనందం, కంఫర్ట్, లైఫ్ హరితో ఒక్క రోజు కూడా ఉండవమ్మా. హరీష్ ఒక అనాథ. అతనికి అతనే సరిగ్గా చూసుకోలేడు. మనకు కూడా ఎవరూ లేరు కదా డాడీ. హరి మీకు నచ్చకపోతే నాకు వద్దు డాడీ. వైషు, ఏంటల్లుడు, నువ్వు లేస్తావని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావో తెలుసా? ఇంట్లో అన్నీ బాగానే అరేంజ్ చేసుకున్నట్లున్నావు. సారీ హరి, నా కూతురు మీదున్న పిచ్చి ప్రేమతో మీ ఇద్దరిని విడదీయాలనుకున్నా. కానీ తన ప్రేమని అర్థం చేసుకోలేకపోయా. ఒక అనాథకి నా కూతుర్ని ఎలా ఇవ్వాలా అని అనుకున్నాను. మాకెవ్వరూ లేరని నా కూతురు నాకు చెప్పేంతవరకు నేను కళ్ళు తెరవలేకపోయాను. పిచ్చి పిల్ల నాకు నచ్చలేదని తన ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడింది. అలాంటిది నేను ఇంత చిన్న త్యాగం చేయలేనా? మీ ఇద్దరినీ ఒకటి చేస్తే మనం ముగ్గురం ఒక కుటుంబంలా ఉండలేమా? అందుకే వైషుకి నీకు పెళ్లి చేసి మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వైశ్యుని నేను పెళ్లి చేసుకోవాలంటే తను ఇక్కడే నాతో పాటే ఉండాలి. ఇందులో స్వార్థం, కోపం ఏమీ లేదు. నేను ఇక్కడే ఉంటాను. నా
లైఫ్ ఇలా ఉన్నప్పుడే వైషు నన్ను ఇష్టపడింది. కాబట్టి ఇలాగే ఇక్కడే ఉంటాం. మీ అంత గొప్పగా అయితే చూసుకోలేకపోవచ్చు, కానీ తనకి కావలసినవైతే ఇవ్వగలను. వైషుని మీరెంత ప్రేమిస్తున్నారో నేను అంతే ప్రేమిస్తున్నాను. వైశ్యుకి నువ్వే కరెక్ట్. జంట పక్షులకి చిన్న పంజరమైన ఇంద్రభవనంలానే ఉంటుంది. ఇద్దరూ కలిసి నన్ను అనాథని చేశారుగా. నువ్వెక్కడే ఉండు మామా. నువ్వు నీ కూతురుని చూసుకో, నేను నా పెళ్ళాన్ని చూసుకుంటాను. అయితే ఓకే అల్లుడు. ఇప్పుడు నేను ఓడిపోలేదు, నేనే గెలిచాను. ఇప్పుడు కూడా నేనే నేను గెలిపించాను మామా. కాసులైనా కుటుంబమైనా కోల్పోయిన తర్వాతే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. ఖర్చు పెడితే కరిగేది డబ్బు, పెంచుకుంటే పెరిగేది బంధుత్వం. ఇది అర్థం చేసుకునే వరకు అందరూ అనాథలే.